సరే, ఇక్కడ చూడండి, A and B are two matrices such that AB equals to B and BA equals to A, then A square plus B square ఎంత అంటున్నాడు. దీన్ని మనము డైరెక్ట్గా కూడా చెప్పచ్చు. ఆల్రెడీ మనము డెఫినేషన్స్లో డిస్కస్ చేసినాం ఈ మ్యాట్రిక్స్ ఎవరు అనేది. లేదా మనము జనరల్గా ప్రూఫ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, చూడండి, సొల్యూషన్ మనం ఒకసారి గమనిస్తే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనకు ఏమేమి ఇచ్చాడో చూడండి. అక్కడ ఏబి ఈక్వల్స్ టు ఏ, బిఏ ఈక్వల్స్ టు బి, ఏబి ఈక్వల్స్ టు బి, బిఏ ఈక్వల్స్ టు ఏ. ఇట్ ఈస్ గివెన్. ఇట్ ఈస్ గివెన్. ఇప్పుడు మనం ఏమిటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి, సో ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు మనము ఏ ఇంటూ ఏగా రాసుకుంటాను. ఏ ఇంటూ ఏగా రాసుకుంటాను. చూసారా? తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, ఏ ఇంటూ ఇక్కడ ఏ ప్లేస్ లో నేను ఏం తీసుకుంటా చూడండి. ఇక్కడ ఏ ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు, బి అని రాసుకోవచ్చునా? ఓకే, సో ఇది కాంపిటేటివ్ లా ప్రకారం దీన్ని మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు, ఏబి ఇంటూ ఏ. కాంపిటేటివ్ లా అని మళ్ళీ మీరు చదువుకుంటారు. ఏ ఇంటూ బిఏ ఇస్ ఈక్వల్ టు ఏబి ఇంటూ ఏ. ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి గమనిస్తే ఏబి చూడండి, ఏ ఇంటూ బి అంటే మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు చూడండి. ఇక్కడ ఇప్పుడు కదా ఏ ఇంటూ బి దగ్గర మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు, బి అని రాసుకోవచ్చు పక్కన ఏ. బిఏ అంటే మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు, ఏ సరిపోయిందా? కాబట్టి ఏ స్క్వేర్ అనేది ఎవరికి ఈక్వల్ అయిందో చూడండి, ఏకి ఈక్వల్ అయిందా? సిమిలర్లీ అదే విధంగా సేమ్ పద్ధతి బి స్క్వేర్ ఏమైపోతుంది, బి అవుతుంది. చేరవసరం లేదు, ఒకటి చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏ స్క్వేర్ దగ్గర ఏ, బి స్క్వేర్ దగ్గర బి రాసుకుంటే దేర్ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత అవుతుందో మీరు ఆలోచించుకోండి. ఏ స్క్వేర్ దగ్గర ఏ, బి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది మనకు, బి కాబట్టి అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎవరికి ఈక్వల్ అయిపోతుంది, ఏ ప్లస్ బికి అయిపోతుంది. కాబట్టి దీని ఆన్సర్ ఎవరు, ఏ ప్లస్ బి కదమ్మా. ఓకేనా? ఓకే, రైట్. చూడండి, if the matrix A, B, C, D is commits with the matrix 1, 1, 0, 1, then అని మనకి ఈ విధంగా ఆఫీసు. కమిట్ అంటే కాంపిటేటివ్ లా అని అర్థం. కాంపిటేటివ్ లా అంటే మనం ఆల్రెడీ మీరు చదువుకుంటారు. కాంపిటేటివ్ లా అంటే కాంపిటేటివ్ లా మీనింగ్ ఏబి ఈక్వల్స్ టు బిఏ కదా. కాంపిటేటివ్ లా అంటే ఏబి ఈక్వల్స్ టు బిఏ. వాడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాట్రిక్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాట్రిక్స్ రెండు కాంపిటేటివ్ లాను సాటిస్ఫై చేపిస్తున్నాయి. కాంపిటేటివ్ లా అంటే అర్థం ఏమిటి, ఏ ఇంటూ బి, బి ఇంటూ ఏ రెండు ఈక్వల్ కావడము. ఓకే, కాబట్టి ఈ రెండు మ్యాట్రిసెస్ కాంపిటేటివ్ లాను సాటిస్ఫై చేపిస్తూ ఉన్నాయంటే అప్పుడు ఏ దగ్గర బి దగ్గర, ఓకే, ఏ దగ్గర బి దగ్గర, సి దగ్గర, డి దగ్గర ఉండవలసినటువంటి వాల్యూస్ ఏంటో చెప్పమంటున్నాడు. అప్పుడు వెంటనే నీకేమైనా ఐడియా రావాలి. కాంపిటేటివ్ లా అంటే చూడండి, ఏ బి సి డి ఇంటూ 1, 1, 0, 1 it is equals to 1, 1, 0, 1 into A, B, C, D, A, B, C, D.
ఓకేనా? అప్పుడు మల్టిప్లికేషన్ ఏమైతుంది మనకు ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే నీకు ఏమైతుంది, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే నీకు ఏ అని వస్తుంది. ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం చేస్తే ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే సి. మళ్ళీ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే సి ప్లస్ డి. దట్ ఈస్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ మళ్ళీ మనకు ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే నీకు ఏమైతుంది చూడండి ఏ ప్లస్ సి. మళ్ళీ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం చేస్తే నీకు ఏమైతుందో చూడండి బి ప్లస్ డి. సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేసావనుకోండి సి. సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేసావనుకోండి డి. గమనిస్తున్నారా? మీకు అన్ని వాల్యూలు వచ్చేస్తాయి చూడమ్మా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ రెండు ఈక్వల్, ఇవి ఈక్వలెంట్ మ్యాట్రిక్సెస్ అంటారు. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ రెండు ఈక్వల్గా ఉంటాయి. సెకండ్ది మనకు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం ఒకసారి గమనిస్తే చూడండి, ఓకే ఇలా చేసినప్పుడు మనకి ఈ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ దాన్ని ఈక్వల్ చేసినప్పుడు ఇది అది వీడియో మొత్తం కట్ చేస్తాను. సరే చూడమ్మా, ఇది ఒక మ్యాట్రిక్స్, ఇది కూడా ఒక మ్యాట్రిక్స్. ఈ రెండు మ్యాట్రిసెస్లు కామ్యుటేటివ్ లాను సాటిస్ఫై చేపిస్తున్నాయంట. కామ్యుటేటివ్ లా అంటే అర్థం ఏమిటంటే మీ అందరికీ తెలుసు, కమ్యూట్ మీనింగ్, కమ్యూట్ దాని యొక్క మీనింగ్ ఏమిటంటే ఏబి ఈక్వల్స్ టు బిఏ, ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ, కామ్యుటేటివ్ లా సాటిస్ఫై చేపిస్తున్నాయంట. అప్పుడు ఏ అంటే దీన్ని తీసుకున్నాము, బి అంటే దీన్ని తీసుకున్నాము, ఓకేనా? సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను మీరు ఒకసారి గమనించుకోండి. మీకు ఏ బి సి డి ఇంటూ ఇక్కడ బి అంటే ఏముంది 1 1 0 1, దట్ ఈస్ ఈక్వల్ టు బిఏ మీనింగ్ 1 1 0 1 ఇంటూ ఏ మీనింగ్ ఏ బి సి డి, ఓకేనా? ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. ఇప్పుడు మనం చూడండి, నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే నాకు ఏ వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం చేస్తాను కాబట్టి ఏ ప్లస్ బి వస్తుంది. తర్వాత సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే నాకు సి వచ్చింది. సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం చేస్తే నాకు సి ప్లస్ డి వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు, ఒకసారి చూడండి, ఓకే ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే ఏమవుతుందంటే ఏ ప్లస్ సి. ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం చేస్తున్నాను కాబట్టి నాకు బి ప్లస్ డి వచ్చింది. అలాగే సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే ఏమొస్తుంది, సి వస్తుంది. సెకండ్ రో ఇంటూ ఇది చేసినప్పుడు నాకు ఏమొస్తుందంటే చూడండి డి వచ్చేసింది. ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏమిటి, సేమ్ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ చేసుకుంటే ఏ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. అప్పుడు ఏకి క్యాన్సిల్ చేస్తే అప్పుడు సి వాల్యూ ఎంత అవుతుంది చూడండి మనకు 0. ఒక్కసారి మీరు ఆన్సర్ల మీద కూడా కన్నేయాలి. ఎట్లా చూడండి, సి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సి ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్కడ ఉంది చూడండి. మనం పూర్తిగా చేయనవసరం లేదు, టైం వేస్ట్ కూడా అవుతుంది. ఎగ్జామినేషన్ కదా ఇది, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఎన్ని వేలు ఆలోచించాలా, ఎన్ని డైరెక్షన్లు ఆలోచించాలా మీరు, అవునా? అన్ని డైరెక్షన్లకు వెళ్ళాలా, గుడ్డిగా చేసుకుంటూ పోయేది కాదు ఇక్కడ. కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు 0 మనకి ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. సి ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్కడే కానీ సి వాల్యూ 0 లేదు చూడండి. గమనించినారా? ఓకే, కాబట్టి మనకు ఆన్సర్ ఎవరు, సీనే కదా మన ఆన్సర్. మన ఆన్సర్ ఏమైపోతుందంటే సి అవుతుంది, ఓకేనా? నెక్స్ట్
తర్వాత చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, చూసారా ఈ ప్రాబ్లం ఎలా ఉందో? The matrix A has x rows and x plus 5 columns అంటారు. క్వశ్చన్ నీట్ గా చదవండి. The matrix A has x rows and x plus 5 columns. The matrix B has y rows and 11 minus y columns. Both AB and BA exist. Both AB and BA exist. The values of x and y are అని చెప్తున్నాడు. ఇది కాస్త మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మీరు దీన్ని కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏమిటంటే వాడు ఏమని చెప్తున్నాడు చూడండి. ఏబి అండ్ బిఏ ఎగ్జిస్ట్ అంటున్నాడు. ఎగ్జిస్ట్ అంటే మీనింగ్ ఏమిటంటే ఏ ఇంటూ బి మనము చేయగలుగుతాము, బి ఇంటూ ఏ కూడా మనం చేయగలుగుతాము అని అర్థం. ఏ ఇంటూ బి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ అనే మ్యాట్రిక్స్ బి అనే మ్యాట్రిక్స్ మనము మల్టిప్లై చేయాలంటే రూల్స్ ఏమిటి? ఏమిటి దాని రూల్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాట్రిక్స్ యొక్క సైజు m క్రాస్ n, బి మ్యాట్రిక్స్ యొక్క సైజు n క్రాస్ బి ఉందనుకోండి. అప్పుడు చూడండి ఏ మ్యాట్రిక్స్ యొక్క నంబర్ ఆఫ్ కాలమ్స్, బి మ్యాట్రిక్స్ యొక్క నంబర్ ఆఫ్ రోస్ రెండు ఈక్వల్ గా ఉండాలి. ఇట్లా అంటే ఇక్కడ మధ్యలో ఉన్న వాల్యూలు రెండు సేమ్ ఉండాలి. అప్పుడు ఏ ఇంటూ బి మల్టిప్లికేషన్ చేయగలుగుతాము. ఇది మీరు 9th 10th క్లాసుల నుంచి చదువుకుంటారు ఈ ప్రాపర్టీ. ఏ ఇంటూ బిని మనము మల్టిప్లై చేయాలంటే ఏ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ కాలమ్స్, బి మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉండాలంటే ఇట్లా మధ్యలో ఉన్న వాల్యూలు రెండు సేమ్ ఉంటే మల్టిప్లికేషన్ పాసిబిలిటీ ఉంటుంది, లేకపోతే ఫెయిల్యూర్ అయిపోతుంది. వాడు ఏమి చెప్తున్నాడు? ఏ ఇంటూ బి మనము మల్టిప్లై చేయొచ్చు, బి ఇంటూ ఏ కూడా మనం మల్టిప్లై చేయొచ్చు అంటున్నాడు. ఓకేనా? కాబట్టి మీరు ఒకసారి చూడండి, ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ దీన్ని ఒకసారి గమనిస్తే చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఏ ఇంటూ బి, ఇక్కడ ఏ ఇంటూ బి ఎగ్జిస్ట్ అంటున్నాడు. కాస్త బాగా జాగ్రత్తగా చూసుకోండి. ఏ ఇంటూ బి ఎగ్జిస్ట్ అంటున్నాడు కాబట్టి అంటే దాని అర్థం ఏమిటంటే చూడండి, ఏ ఇంటూ బి ఎగ్జిస్ట్ అంటే దాని అర్థం ఏమి? ఏ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ కాలమ్స్ బి మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ గా ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పినాను చూడండి, ఏ ఇంటూ బి అన్నప్పుడు ఇది m క్రాస్ n, బి అంటే n క్రాస్ బి. చూడండి ఇట్లా కాలమ్స్ రోస్, ఏ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి కాలమ్స్ బి మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి రోస్ రెండు ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఏ ఇంటూ బి ఎగ్జిస్ట్ అంటే దాని మీనింగ్ ఏమి? ఏ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ బి మ్యాట్రిక్స్ యొక్క రోస్ ఈక్వల్ గా ఉంటాయి. అప్పుడు ఏ మ్యాట్రిక్స్ లో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ x ప్లస్ 5, కాబట్టి x ప్లస్ 5 ఈక్వల్స్ టు బి మ్యాట్రిక్స్ లో నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి చూడండి, y. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు కదా. అప్పుడు మీకు ఈక్వేషన్ ఏమైతుందో ఒకసారి చూడండి, x మైనస్ వై ఈక్వల్స్ టు -5. x మైనస్ వై ఈక్వల్స్ టు -5 వచ్చిందా? ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్లు కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టండి. చూడండి, నువ్వు పూర్తిగా కూడా చేయనవసరం లేదు. ప్రతిదీ టెక్నిక్ లాజిక్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ భిన్నమైన ఆలోచనలు అప్లై చేయాలి. ఎందుకంటే నీకున్నది 56 సెకండ్స్ ఉంటుంది, 55 సెకండ్స్ ఉంటుంది ప్రాబ్లంకి. క్వశ్చన్ చదవాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. కనీసం 20 నిమిషాలు వెళ్ళిపోతే నీ చేతిలో 30 సెకండ్సే ఉంటుంది. మీకు తెలీదు ఈ విషయం చాలా మందికి. 30 సెకండ్స్ లో మరి ఇలాంటి ప్రాబ్లం చేయాలంటే నువ్వేం చేయాలా? లాజిక్స్ ప్రదర్శించాలా. అందుకే నేను ఏ ఇంటూ బి ఎగ్జిస్ట్ అయింది అంటే ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ కాలమ్స్ బి మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్. నేను ప్రస్తుతానికి దీని జోలికి వెళ్ళలేదు, ఇంకా అవసరం లేదు. అవసరం లేదంటే ప్రస్తుతానికి మనకు అవసరం వస్తే దాని పట్టుకు వెళ్తాం మనం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెంటనే x మైనస్ వై దాని వాల్యూ ఎంత? -5. చూడండి ఫస్ట్ ఆన్సర్ చూడండి,
ఎక్స్ దగ్గర 8, వై దగ్గర 3. 8 మైనస్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఇది రాంగ్ ఆన్సరా? ఇది చూడండి 13 మైనస్ 4 అసలు సంబంధమే లేదు. ఎక్స్ వాల్యూ 13, వై వాల్యూ 4 అంటున్నారు కాబట్టి రాంగ్ ఆన్సరా? ఇది చూడండి ఎక్స్ దగ్గర 3, వై దగ్గర 8 పెట్టుకుంటే 3 మైనస్ 8 ఏమవుతుంది? -5. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ 8, వై వాల్యూ 8 పెట్టుకుంటే 8 మైనస్ 8 ఏమైపోతుంది? 0 కదా. అప్పుడు ఆన్సర్ ఇదే కదమ్మా. అంటే నేను ప్రాబ్లమ్ను కంప్లీట్గా చేయలేదు, జస్ట్ 25% నేను సొల్యూషన్ చేసినాను, మిగతా 75% వదిలేసిన. చూడండి చూసారా? ఇదే ఫాలో కావాలి, అలవాటు కావాలి. మనం ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా అలవాటు పడతావో టైం సేవింగ్ అయిపోతుంది. ఫాస్ట్ ట్రాక్లో 50% నువ్వు చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. వదిలిపెట్టేసి వస్తుంటారు పిల్లలు. ఓకే, నాకు తెలుసు కదా, 24 సంవత్సరాల నుంచి చూస్తున్నా. టైం లేక, చేయలేక, ఆలోచించలేక ఇట్లాంటి ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆన్సర్ ఎవరో చేసేసాం. ఓకే, దీని ఒరిజినల్ అయితే ఎలా చేయాలో అది కూడా చెప్పుకోవాలి కదా. మనం చెప్తాను. బి ఇంటూ ఏ ఎగ్జిస్ట్. బి ఇంటూ ఏ ఎగ్జిస్ట్ అంటే అర్థం ఏమి? బి ఇంటూ ఏ ఎగ్జిస్ట్ అంటే అర్థం ఏమి చూడండి అప్పుడు. ఓకే, బి మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్, ఏ మ్యాట్రిక్స్ యొక్క రోస్, బి మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్, ఏ మ్యాట్రిక్స్ యొక్క రోస్ రెండు ఈక్వల్ గా ఉండాలి. అప్పుడు బి మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ మనకు 11 మైనస్ వై ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ మ్యాట్రిక్స్ యొక్క రోస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఏ మ్యాట్రిక్స్ కి రోస్ ఎక్స్ ఉన్నాయి. ఇది అటు సైడ్ తీసుకెళ్తే ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి? 11. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సాల్వ్ 1 and 2. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేయి. అంటే నేను ఏం చేస్తున్నాను చూడమ్మా, 1 2 ఫస్ట్ కలుపుతున్నాను. కలిపినప్పుడు ఏమైతుందో చూడండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x. ఇక్కడ మైనస్ వైకి ప్లస్ వైకి క్యాన్సిల్ అయిపోతుంది. 11 కు -5 కలిపితే ఎంత అవుతుంది చూడండి? 11 కు -5 కలిపితే ఎంత అవుతుంది? 6 అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత చూడండి? 3 కదా. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 ని ఈక్వేషన్ 1 లో అయినా సబ్స్టిట్యూట్ చేయి, ఈక్వేషన్ 2 లో అయినా సబ్స్టిట్యూట్ చేయి. వై వాల్యూ నీకు ఎంత వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. 8 కదా. ఇది ప్రొసీజర్. నీకు అవసరం లేదు, ఇక్కడే ఈక్వేషన్ 1 దగ్గర నీకు ఆన్సర్ ఎవరో చెప్పేశాను. ఇదంతా అవసరం లేదు నీకు, ఓన్లీ నాలెడ్జ్ కోసం చెప్పాను అంతే. ఓకేనా? రైట్. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి ఇది. ఓకేనా? రైట్. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఓకే, మనకు చాలా ఎంట్రన్స్ లో కూడా అడిగినాడు బాబు ఈ ప్రాబ్లం. చూడమ్మా, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఏ ఇచ్చాడు, కే ఇంటూ ఏ కూడా ఇచ్చేసాడు. ఏ ఇచ్చాడు, కే ఇంటూ ఏ. కే అంటే మ్యాట్రిక్స్ గా తీసుకోకూడదు దాన్ని, అది ఒక కాన్స్టెంట్, ఒక స్కేలార్ వాల్యూ, ఒక క్వాంటిటీ ఇచ్చేసాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే ద వాల్యూస్ ఆఫ్ కేఏబి ఎంత అని అడుగుతున్నాడు. చాలా ఇంట్రెస్ట్ నేను కూడా చూశానమ్మా ఈ ప్రాబ్లంలో. సో ఒకసారి మనము ఆన్సర్స్ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ మనకు ఏ ఇచ్చాడు చూడండి, తర్వాత మనకి ఏమి ఇచ్చినాడు, కే ఇంటూ ఏ. ఏం చేశాడు తెలిసినా, ఈ స్కేలార్ వాల్యూతో ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేశాడు. వారికి ఏమొచ్చింది మనకు? 0, 3a, 2b, 24 అని వచ్చింది. ఇప్పుడు చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్ కేతో మల్టిప్లై చేయండి. బాగా అబ్జర్వ్ చేయండి. ఏ అనే మ్యాట్రిక్స్ కేతో మల్టిప్లై చేసేప్పుడు నీకు ఎంత అవుతుంది చూడండి? 0, 2k, 3k, -4k, that is equal to 0, 3a, 2b, 24. చూసారా? ఓకేనమ్మా?
అప్పుడు మనం కాస్త జాగ్రత్తగా మీరు గమనించుకోండి. చూడండి ఇక్కడ ఫోర్త్ ఎలిమెంట్ చూడండి, ఇవి ఈక్వల్ మ్యాట్రిసెస్. ఇవి ఈక్వల్ మ్యాట్రిసెస్ అన్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ గా ఉంటుంది, సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ గా ఉంటుంది, థర్డ్ ఎలిమెంట్ ఈక్వల్ గా ఉంటుంది, ఫోర్త్ ఎలిమెంట్ మనకు ఈక్వల్ గా ఉంటుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఫోర్త్ ఎలిమెంట్ ను ఈక్వల్ చేసుకుంటే ఫస్ట్ కే వాల్యూ దొరుకుతుంది. నీకు ఎప్పుడైతే కే వాల్యూ తెలుస్తుందో మిగతా ఏ వాల్యూ బి వాల్యూ ఈజీగా మనం పసిగట్టచ్చు. కాబట్టి చూడండి, ఫోర్త్ ఎలిమెంట్ తీసుకుంటే అప్పుడు -4k ఇజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది 24. అప్పుడు కే వాల్యూ ఎంత అవుతుందో చూడండి, నీకు -6 కదా వచ్చేది. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఈక్వల్ చేసుకోండి. 2k ఇజ్ ఈక్వల్ టు 3 ఏనా? అప్పుడు చూడండి 2 ఇంటూ k అంటే ఎంత మనకు -6, దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఏనా? 3132. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుందో చూడండి, మనకు -4. నెక్స్ట్ తర్వాత ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ ఈక్వల్ చేసుకోండి, నీకు బి వాల్యూ తెలుసుకోండి. థర్డ్ ఎలిమెంట్ చూడండి, ఇక్కడ 3k ఈక్వల్స్ టు 2b. అప్పుడు 3 ఇంటూ k వాల్యూ -6, 2 ఇంటూ b, అప్పుడు 2 3. అప్పుడు b వాల్యూ ఎంత అవుతుందో చూడండి, మీకు -9. చూసారా? సో k వాల్యూ -6, a వాల్యూ -4, b వాల్యూ -9. అన్ని నెగటివ్లు వచ్చేసినాయి. 3 నెగటివ్ వాల్యూలు ఎక్కడున్నాయి? సి కదా మన ఆన్సర్. ఓకేనమ్మా? Square matrices B is equal to